లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బోనాల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘాను పెంచారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ధ్వజారోహణ, కలశ స్థాపనతో బోనాల జాతర మొదలైంది. లాల్ దర్వాజా బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సింహవాహిని ఆలయానికి భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బోనాల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాల నిఘాను పెంచారు. బోనాలు తెచ్చే మహిళలకు 2 ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ధ్వజారోహణ, కలశ స్థాపనతో బోనాల జాతర మొదలైంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. వరలక్ష్మి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. బోనాలు సమర్పించే వాళ్ళు బోనాలు సమర్పిస్తున్నారు. చూసుకోవచ్చు భక్తుల తాకిడి అనేది ఎంత ఇదిగా ఉందో మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మంత్రులు కావచ్చు, బిఏపీ తాకిడి కూడా ఎక్కువగానే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే గత కొద్దిసేపటి కింద లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పించినటువంటి హైకోర్టు జడ్జి సూరిపల్లి నంద, అలాగే ఎన్విరాన్మెంట్ కమిషనర్ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య కూడా ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారి దర్శనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం అయితే లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేసినటువంటి రాష్ట్ర గవర్నర్ కూడా బండారు దత్తాత్రేయ, అలాగే తీన్మార్ మల్లన్న కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. బోనాలు సమర్పించే వాళ్ళు కావచ్చు, అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు కావచ్చు, క్యూ లైన్స్ లో చూసుకోవచ్చు ఎక్కువ భారులు తీరుతున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతుండడం జరిగింది. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు భారులు తీరుతున్నారు. అనేక మంది కూడా ఇక్కడికి రావడం, అమ్మవారికి బోనాలు సమర్పించడం, అలాగే దర్శనం చేసుకోవడం, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని అమ్మను నిష్ఠతో బంగారు బోనాన్ని కూడా సమర్పిస్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? దర్శనకు వచ్చారా? బోనాన్ని సమర్పించారు? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. టెంపుల్ చూద్దామని వచ్చి. ఓకే, చూసారమ్మా? దర్శనం అయిందా? దర్శనం అయింది. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారిని చూసి? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. ఎవరెవరు వచ్చారండి? నేను, మా సిస్టర్, మా మరిది, కుటుంబ సమేతం మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చాం. మీకు ఎలా అనిపిస్తుంది? చూసుకోవచ్చు కదా, కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఎంత పవిత్రమైన అమ్మవారిని కొలిస్తే ఏం జరిగినా కూడా నెరవేరుతుంది అని చెప్పేసి భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్ముతారు. అదేవిధంగా అందరూ కూడా అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం చూసుకోవచ్చు మిగతా దేవతలు ఎప్పుడే మామూలుగా బయట దర్శనం చేసుకుంటూ ఉంటాం, కానీ ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు ఎంతో నిష్ఠతో ఈ బోనాల సంబరాలు చేసుకుంటారు. ఆనంద భోగ భాగ్యాలతో తూలాలని చెప్పుకునే విధంగా అమ్మవారు దీవిస్తుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉంటారు. చూసుకోవచ్చు డప్పు చప్పుల మధ్య కూడా బోనాల ఉత్సవాలను సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బోనాలను సమర్పిస్తున్నారు. డప్పు చప్పులతో, డ్యాన్సులతో అమ్మవారు ఎంతో అంగరంగ వైభవంగా దర్శనం చేసుకుంటున్నారు. అలాగే చూసుకోవచ్చు ఆనంద భాగ్యశ్రీకి ఆషాఢంలో అమ్మను గ్రామ దేవత రూపాల్లో దర్శించి ఆరాధించే సంప్రదాయం తెలంగాణలో అనాదిగా కొనసాగుతూనే ఉంది. దుర్గతి, దుష్టత్వం, దుఃఖం వంటి ప్రతికూలతలన్నీ కూడా నశింపజేసే మాతృశక్తిని బోనాల జాతర పేరిట తెలంగాణ వ్యాప్తంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆషాఢమాస బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా కూడా నిర్వహిస్తారు. అయితే చూసుకోవచ్చు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఆ బోనం కూడా అమ్మకు అన్నాన్ని ప్రసాదించడం. ఎందుకంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది. వ్యవసాయ రంగం
కానీ మనకి ఏదైనా కలిసి వస్తే అమ్మవారికి దాంట్లో సగభాగం అమ్మవారికి ఇచ్చి కొంతైనా కొంత అమ్మవారికి ఇచ్చిన తర్వాత మనము అది ప్రసాదంగా స్వీకరిస్తే ఆ అమ్మ దీవెనలు ఎప్పుడూ ఉంటాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే అన్న పదార్థాలను కూడా అమ్మ తల్లికి నివేదన చేస్తారు. అక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా ఆషాఢంలో చూసుకోవచ్చు ఆడబిడ్డగా జగదాంబను కూడా తమ ఇంటికి పసుపు బొట్టు పేరిట ఆహ్వానించి అమ్మకు చీరసారల్ని కూడా సమర్పించడం జరుగుతుంది. అలాగే వర్షాకాలంలో కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రకృతి సిరి సంపదలతో కూడా కలకలలాడాలని చాలా మంది కూడా ఆకాంక్షిస్తారు. భోజనం అనే పదం నుంచి కూడా బోనం ఆవిర్భవించింది. ఆ తర్వాత కూడా బోనాలుగా పిలువబడుతుంది. అప్పటి నుంచి కూడా బోనాల సంబరాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే బోనం అంటే కూడా భాగ్యోదయమైనటువంటి దివ్యత్వానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. బోనం కూడా మన శరీరానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. అందులో ఉన్నటువంటి పదార్థం అమ్మవారికి నివేదనగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారికి బెల్లమన్నం కావచ్చు, పెరగన్నం కావచ్చు, ఇలా వారికి తోచినట్టుగా వారి స్థితిగతులను బట్టి వారి స్తోమతను బట్టి కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తారు. ఇక్కడ బోనం కుండ ఎత్తుకున్నటువంటి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది కూడా ఇక్కడ బోనం కుండ ఎత్తుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని చాలా మంది కూడా బయటికి వస్తున్నారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడికి భక్తులు సామాన్య భక్తులతో పాటు విఐపీల తాకిడి కూడా అధికంగానే కనిపిస్తుంది. మరి కొద్దిసేపట్లో డిప్యూటీ మేయర్ బట్టి విక్రమార్క కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే చాలా మంది విఐపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనేక మంది కూడా కుల మతాలకు తావు లేకుండా అందరూ కూడా సమానత్వంతో ఆ బోనాల పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా కుల మత భేదాలు లేకుండా సాంప్రదాయబద్ధంగా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా సాంప్రదాయాలకు అనుకూలంగా ఈ తెలంగాణ పండుగను జరుపుకుంటాము. చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాలు ఎంత వైభవంగా నిర్వహిస్తారో అంతే వైభవంగా బోనాల పండుగను ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు కూడా తాకిడి ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడికి తీన్మార్ మల్లన్న కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి చాలా మంది కూడా వచ్చారు. అలాగే గవర్నర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. గవర్నర్ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ సామాన్య భక్తులు కూడా క్యూ లైన్ లో నిలబడ్డారు. భక్తుల కోలాహలంతో కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా నిండిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. చాలా మంది కూడా ఎంత వాళ్ళకు శరీరం సహకరించకపోయినా అమ్మను దర్శించుకోవడానికి ఒక్కసారైనా రావాలి. ఆషాఢ మాసం బోనాలు చాలా ప్రత్యేకం కాబట్టి ఎప్పుడు దర్శనం చేసుకున్నా సరే అమ్మవారిని ఈ రోజు దర్శనం చేసుకోవడం చాలా విశేషం అని కూడా చాలా మంది భావిస్తారు. అందుకే ఎంత రష్ ఉన్నా సరే, ఎంత మంది పబ్లిక్ ఉన్నా సరే అమ్మవారిని చూసేసరికి ఆ అరలసట మొత్తం కూడా తీరిపోతుంది. ఆ అమ్మని ఒక్కసారి చూస్తే చాలు, అమ్మని దర్శించుకుంటే చాలు అని చెప్పేసి కూడా చాలా మంది కూడా నమ్ముతూ ఉంటారు. అమ్మని కొలుస్తూ ఉంటారు. అత్యంత పవిత్రమైనటువంటి ఆ అమ్మని దర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు వస్తుంటారు. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? బోనం మీరు అక్కడికి రండి. మా మమ్మీ వాళ్ళు లాల్ దర్వాజా, మేము ఉండేది ఎల్బీ నగర్ అండి. ఎవ్రీ ఇయర్ వస్తాము. చాలా బాగుంటుంది. మహిమగల్ల తల్లి అండి. చాలా మంచిగా అనిపిస్తుంది. దర్శనం అయిందండి. అందుకే అదిగో బోనం అక్కడ ఉంది కొంచెం. ఓకే. సో మొత్తానికైతే చాలా మంది కూడా ఎల్బీ నగర్ నుంచి అంటే జెండానగర్ వాసులు కూడా అందరూ కూడా బోనాలు సమర్పించడానికి ఇక్కడికి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి బోనం కూడా సమర్పించి అమ్మవారికి నివేదన ఇచ్చి కొంచెం ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. మరి లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బోనాన్ని సమర్పించారు. ఏం సమర్పించారు? దర్శనం ఎలా అయింది? అన్నం ఉంటే అన్నంలో బెల్లము. ఎంత టైం పట్టింది బోనం తయారు చేయడానికి? మొత్తం మంచిగా కావాలి కదా, అన్ని ఫ్రెష్ వాటర్ కావాలి, మొత్తం ఫ్రెష్ తీసుకోవాలి. మొత్తానికైతే ఆ బోనం తయారు చేయడానికి గంట టైం పడుతుంది. ఆ గంట వ్యవధి సమయంలో కూడా అమ్మవారిని ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలతో నిష్ఠతో అమ్మవారిని కొలుస్తూ అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. ఆ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించిన తర్వాతే వాళ్ళు ఒక పొద్దు నిడుస్తారు. ఆ తర్వాతనే అమ్మను మనసారా తలుచుకుని సుఖ సంతోషాలతో చూడమ్మా, మేము సంతోషంగా ఉండేలా నా కుటుంబానికి రక్షగా ఉండని చెప్పేసి ఆ కుటుంబం అంతా కూడా వేడుకుంటూ ఆ అమ్మను తలుచుకుంటూ ఆ అమ్మను దర్శనం చేసుకొని అప్పుడు ఆ అమ్మకు ప్రసాదం ఇచ్చిన తర్వాత ఆ తర్వాత అమ్మ ప్రసాదం స్వీకరిస్తారు. కొందరు కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. సో చూసుకోవచ్చు చాలా మంది కూడా భక్తుల కోలాహలంతో అయితే నిండిపోయింది. ప్రస్తుతం ఇక్కడ స్టేజ్ దగ్గర అయితే తీన్మార్ మల్లన్న ఆలయం గురించి, ఆలయ ఏర్పాట్ల గురించి అయితే ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అయితే చూద్దాం. థ్యాంక్ యూ.